జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నరసింహ జ్యోతిషాలయం, వనస్థలీపురం, డింగర నరసింహాచార్యుడు. ఇక పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం కలిపితే 9 పాదాలను వృషభ రాశి అంటారు. రోహిణి, కృతిక, మృగశిర. ఇంకా వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయము 14, పూజ్యము 5, అవమానము 4. వీరికి ఖర్చులు బాగా ఉన్నాయి. గొప్పవారుగా పొగిడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక వీరికి గురువు మార్చి 13 నుండి మే 31 వరకు 2వ స్థానంలో గురువు మిథున రాశిలో ఉంటాడు. తర్వాత జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30, 2026 వరకు గురువు 3వ స్థానం కర్కాటక రాశిలో ఉంటాడు. తర్వాత అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు గురువు సింహరాశి 4వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత 2027 జనవరి నుంచి ఉగాది వరకు, అంటే ఇంచుమించు ఏప్రిల్ మొదటి వారం వరకు మళ్ళీ తిరిగి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి గురువు 2, 3, 4 స్థానాల్లో ఉండడం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మే 31 వరకు అన్ని శుభాలు జరుగుతాయి, అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత 3వ స్థానంలో పర్వాలేదు, 4వ స్థానంలో కొంచెం ఇబ్బందులు పెడతాడు, ధన వ్యయం జరుగుతుంది, ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత శనీశ్వరుడు 11వ స్థానంలో ఉంటాడు. శనీశ్వరుడు 11వ స్థానంలో మిక్కిలి బలవంతుడు, అన్ని విధాలుగా బాగుంటుంది. సరాసరిగా వృషభ రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో కొత్త గృహాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు పొందుతారు, ప్రమోషన్స్ వస్తాయి, విదేశీ ప్రయాణాలు, దేశీయ ప్రయాణాలు చేస్తారు, అందులో లాభాలు ఉంటాయి. వీరికి శత్రుత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక విద్యార్థులైతే చదువులో ఉన్నత స్థానాన్ని పొందుతారు, ఉద్యోగులైతే ప్రమోషన్స్, ఉన్నత స్థానాలు పొందుతారు, ధనాన్ని కూడా ఆర్జిస్తారు. ఇక కళారంగం వాళ్ళు వారి యొక్క కళల్లో నైపుణ్యత కలిగించి వృద్ధిలో పొందుతారు. దీర్ఘకాలిక వ్యాధస్తులకు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.